హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి అయితే అస్సలు వీడియో తీయడం కుదరలేదనమాట. ఇంట్లో వంట చేసేటప్పుడు తీద్దామన్నా కూడా వంటగదిలో ఒకటే చెమటలు కారిపోతున్నాయి. అందువల్ల వీడియో అయితే తీయలేదు. షాప్కి అయితే నేను ఇవాళ 7:30కి వెళ్ళాను. ఈవినింగ్ 4:30కి వచ్చాయి. అప్పుడు భోజనం చేశాను. ఎందుకంటే మా అమ్మాయి అయితే శంషాబాద్ కూరగాయలకి వెళ్ళారనమాట. మనకి ఎలాగో హోటల్ ఉంది కదా, టమాటాలు బంగాళదుంపలు అన్నీ అక్కడ దొరికితే శంషాబాద్ కూరగాయల మార్కెట్లో అని చెప్పి తేవడానికని వాళ్ళు వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మ ఇంటికి వచ్చి భోజనం చేసి ఒక గంట కొడుకొని షాప్ కాడికి వచ్చేటికి 4:30 అయింది. నేనైతే 4:30కి వచ్చి ఒక ½ అన్ అవర్ అలా కొడుకొని లేచి 5:30కి అయితే అన్నం తిన్నాను. ఇక ఈరోజు లంచ్లోకి వచ్చేసేటప్పటికైతే మాత్రం మార్నింగ్ సాంబార్ పెట్టాను. మా వారికి కూడా డ్యూటీలో కావాలి కదా అని చెప్పి ఇక ఇప్పుడు అదే సాంబార్ని అయితే కొద్దిగా వేడి చేస్తున్నాను. ఇంత పెద్ద గిన్నెకి పెట్టానని భయపడమాకండి, కంగారు పడదు. మాకు ఎప్పుడు సాంబార్ అయితే మిగలదు. నేను తమిళనాడు స్టైల్లో చేస్తాను, అయిపోయింది. వాళ్ళందరూ భోజనాలు చేయడం లేట్ అయింది కాబట్టి సాంబార్ అయితే మిగిలింది. దానితో కొంచెం బెల్లం టేస్ట్ సరిపోలేదంటే మళ్ళీ బెల్లం వేసి పెట్టాను. ఇంక ఇప్పుడైతే రైస్ పెట్టాను అనమాట పొయ్యి మీద. ఇప్పుడు నైట్ తినాలి కాబట్టి ఇక రేపు మార్నింగ్ మళ్ళీ బాక్స్ రెడీ చేయాలి కాబట్టి మా పిల్లలకంటే సమ్మర్ హాలిడేస్ లేదు, కానీ మా వారి బాక్స్కి అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఈయన నైటే కూరగాయలు తీసుకొచ్చారు మా వారు. ఈ పాలకూర, టమాటా, ఉల్లిపాయ అనమాట. పాలకూర టమాటా అయితే కలపకూడదు, కానీ గ్రేవీ కోసం అని చెప్పేసి వేస్తున్నాను. ఇక్కడ చూపించడం 2 చూపిస్తున్నా, కానీ ఒక్కాయ వేస్తాను. పాలకూర కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే బీరకాయ చట్నీ చేద్దామని చెప్పి బీరకాయ కూడా అయితే కట్ చేశాను అనమాట. మా వారైతే 3 బీరకాయలు తీసుకొచ్చారు. అందులో ఒక కాయ అయితే చేదొచ్చేసింది అనమాట. పాలకూర అయితే 4 కట్టలు తీసుకొస్తే 4 కట్టలకి అదే అయింది. ఆకు బాగు చేస్తే ఇదంతా అయితే వేస్ట్ అయిపోయింది. తేగానే బాగు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మనకేం ఫ్రిడ్జ్ లేదు. నైట్ పొద్దుపోయి తీసుకొచ్చారు ఆయన. అందువల్ల అసలు ఇంకా ఓపిక లేక అలాగే పెట్టేసి పడుకున్నా. ఇక మా బాబు అయితే పాలు పెంచుకొచ్చేసాడు. ఆ పాలు కూడా అయితే కాగబెట్టాలి. ఇక అలాగే నెక్స్ట్ అంట్లు తోమాలి. అంట్లు తోమి దీపారాధన కుందులు అవి కూడా అయితే తోముకోవాలన్నమాట. ఈ ఎండలకి ఫ్రెండ్స్ వీడియోలు తీద్దామన్నా కూడా అస్సలు కుదరట్లేదు. కానీ రేపు మాత్రం షాప్ కాడి వీడియో ఒక్కటైనా తీసి పెడతాను, ట్రై చేస్తాను. ఇక సాంబార్ అయితే బాగా స్మెల్ వస్తుంది. నేనైతే తమిళనాడు స్టైల్లోనే ఎక్కువగా సాంబార్ ప్రిపరేషన్ చేస్తాను అనమాట. మా వాడైతే చూడండి ఈ టైంలో లిక్విడ్తో ఆడుతున్నాడు. ఒక టైం ఉండదు, ఏముండదు. మా వాడికి అయితే మాత్రం అలా ఆడుతూ ఉంటాడు గేమ్స్ అన్నీ కూడాను. ఇక అలాగే మళ్ళీ యథావిధిగా 5కి అయితే లగవాలి. ఇక రేపు లంచ్ బాక్స్ పెట్టాలి. మా వారికి 7కే వెళ్ళిపోతారు డ్యూటీకి. ఆయన మధ్యాహ్నం పూట ఎండకి భోజనానికి రాలేక క్యారేజీ అయితే తీసుకెళ్తున్నారు అనమాట. మీరైతే ప్లీజ్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్.